ఒక ప్రశ్న. మీరు రోజూ చాట్‌జీపీటీ ఉపయోగిస్తున్నారా? అయితే ఇంకో ప్రశ్న. మీరు చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారా? లేదా చాట్‌జీపీటీ మిమ్మల్ని ఉపయోగిస్తుందా? ఎందుకంటే ప్రపంచంలో 90% మంది ఒకే తప్పు చేస్తున్నారు. వాళ్ళు చాట్‌జీపీటీని గూగుల్‌లా ఉపయోగిస్తున్నారు. దానివల్ల రాంగ్ రిజల్ట్స్, జెనరిక్ ఆన్సర్స్, నో రియల్ గ్రోత్. కానీ మిగిలిన 10% మంది మాత్రం అదే చాట్‌జీపీటీతో ఆన్‌లైన్ ఇన్‌కమ్ సంపాదిస్తున్నారు. బిజినెసెస్ బిల్డ్ చేస్తున్నారు. కెరీర్స్ గ్రో చేస్తున్నారు. ఈ వీడియోలో చివరి వరకు చూడండి. మీకు ఆ 10%లో మీరు ఉండొచ్చు. ఫ్రెండ్స్, చాట్‌జీపీటీ ఒక టూల్ మాత్రమే కాదు. ఇది ఒక డిజిటల్ అసిస్టెంట్, రీసెర్చ్ పార్ట్నర్, కంటెంట్ క్రియేటర్, బిజినెస్ కన్సల్టెంట్, కెరీర్ కోచ్ అన్నీ ఒకే చోట. కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తారనేదే మీ రిజల్ట్స్‌ని నిర్ణయిస్తుంది ఫ్రెండ్స్. ఈరోజు చాలామంది చేసే 7 బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో మీకు తెలుసా? మరియు వాటికి సొల్యూషన్స్ చూద్దాం. మిస్టేక్ నెంబర్ 1, గూగుల్‌లో సెర్చ్ చేయడం. చాలామంది ఇలా అడుగుతారు: బెస్ట్ బిజినెస్ ఐడియా, బెస్ట్ ఏఐ టూల్స్, హౌ టు ఎర్న్ మనీ. రిజల్ట్ జనరిక్ ఆన్సర్. ఇన్‌స్టెడ్ ఇలా అడగండి: నేను బిగినర్‌ని, రోజుకు 2 గంటలు మాత్రమే ఉన్నాయి, జీరో బడ్జెట్ ఉంది, నా కోసం బెస్ట్ బిజినెస్ ప్లాన్స్ ఇవ్వు. ఇది స్మార్ట్ ప్రాంప్ట్. స్పెసిఫిక్ ప్రాంప్ట్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ రిజల్ట్స్. మిస్టేక్ నెంబర్ 2, ఆన్లైన్ ప్రాంప్ట్. చాలామంది రైట్ స్క్రిప్ట్ అని మాత్రమే రాస్తారు, కానీ కంటెక్స్ట్ ఇవ్వరు. బెటర్ ప్రాంప్ట్ అయితే ఎలా ఉంటుందంటే, నేను తెలుగు యూట్యూబ్ క్రియేటర్ని, 10 నిమిషాలు డాక్యుమెంటరీ స్టైల్ స్క్రిప్ట్ కావాలి, ఆడియన్స్ బిగినర్స్, రిటెన్షన్ ఎక్కువగా ఉండాలి. ఇలా ఇస్తే రిజల్ట్ ఏమో మచ్ బెటర్గా వస్తుంది. మిస్టేక్ నెంబర్ 3, కాపీ అండ్ పేస్ట్ మెంటాలిటీ. చాట్‌జీపీటీ ఇచ్చింది కాపీ పేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది డ్రాఫ్ట్ మాత్రమే. మీ ఎక్స్పీరియన్స్, ఎగ్జాంపుల్, స్టైల్స్ యాడ్ చేయండి. అప్పుడే యూనిక్ కంటెంట్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 4, ఏఐని వర్కర్గా చూడండి. ఏఐకి కమాండ్స్ ఇవ్వద్దు. కన్వర్సేషన్ చేయండి. ఆస్క్, ఇంప్రూవ్ దిస్, గివ్ 5 బెటర్ ఐడియాస్, యాక్ట్ యాస్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, ఛాలెంజ్ మై థింకింగ్. అప్పుడు ఏఐ క్వాలిటీ మారిపోతుంది. మిస్టేక్ నెంబర్ 5, ఫ్యాక్ట్ చెక్ చేయకపోవటం. చాట్‌జీపీటీ చాలా హెల్ప్‌ఫుల్, కానీ ప్రతి ఆన్సర్ పర్ఫెక్ట్ కాదు. ఎస్పెషల్లీ స్టాటిస్టిక్స్, లాస్, మెడికల్, ఫినాన్స్. ఆల్వేస్ వెరిఫై. ఏఐని అసిస్టెంట్‌గా చూడండి, జడ్జ్‌గా కాదు. మిస్టేక్ నెంబర్ 6, లెర్నింగ్ కాకుండా డిపెండెన్సీ. చాలామంది ఏఐతో హోంవర్క్ చేయిస్తారు, ప్రెజెంటేషన్ చేయిస్తారు, రెజ్యూమే చేయిస్తారు, కానీ వాళ్ళు ఏమీ నేర్చుకోరు. రిమెంబర్, ఏఐ స్కిల్ కాదు, ఏఐని ఉపయోగించే స్కిల్కే అసలు స్కిల్. మిస్టేక్ నెంబర్ 7, ఇన్కమ్ కోసం ఉపయోగించకపోవటం. చాట్‌జీపీటీతో యూట్యూబ్ స్క్రిప్ట్స్, ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్స్, బిజినెస్ ప్లాన్స్, ఈమెయిల్స్, ఫ్రీలాన్సింగ్, రెజ్యూమే రైటింగ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, క్లయింట్స్ ప్రపోజల్స్ అన్నీ చేయవచ్చు. క్వశ్చన్: మీరు ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారా, లేక ఇన్కమ్ కోసం యూజ్ చేస్తున్నారా అన్నదే పాయింట్ ఇక్కడ. 2026లో చాట్‌జీపీటీ ఫార్ములా: రోజుకు 30 మినిట్స్ లెర్న్, ప్రాక్టీస్, క్రియేట్, పబ్లిష్, రిపీట్. ఇదే ఫార్ములా ఏఐ విన్నర్స్ రోజూ క్రియేట్ చేస్తారు.
ఏఐ యూజర్స్ రోజు వీడియోస్ మాత్రమే చేస్తారు. ఫ్రెండ్స్, చాట్‌జీపీటీని రీప్లేస్ చేయలేరు, కానీ చాట్‌జీపీటీని స్మార్ట్‌గా ఉపయోగించే వ్యక్తి మిమ్మల్ని రీప్లేస్ చేసే అవకాశం ఉంది. అందుకే ఈరోజు డెసిషన్ తీసుకోండి. కన్స్యూమర్‌గా ఉండాలా? క్రియేటర్‌గా ఉండాలా? అన్నది చాయిస్ మీదే. కామెంట్స్‌లో చెప్పండి. మీరు చాట్‌జీపీటీ ఎక్కువగా ఏ పని కోసం ఉపయోగిస్తున్నారు? నెంబర్ 1 లెర్నింగ్, నెంబర్ 2 కంటెంట్ క్రియేషన్, నెంబర్ 3 బిజినెస్, నెంబర్ 4 కోడింగ్, నెంబర్ 5 ఆన్‌లైన్ ఇన్కమ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏఐ కెరీర్ హబ్‌లో మరిన్ని ఏఐ సీక్రెట్స్ కోసం. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.